శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్లో 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో ఈ 5 మెత్తని భాగాలున్నట్లు రెస్క్యూ టీమ్స్ నిర్ధారించారు. టన్నెల్లో చిక్కుకున్న వారు అక్కడే ఉన్నట్లుగా సిబ్బంది భావిస్తున్నారు. సొరంగం లోపల టీబీఎంలో చిక్కుకున్న వారి జాడను కనుక్కునేందుకు ఎన్సీఆర్ఏ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్డీఆర్ఐ ప్రాథమిక నివేదికలో ఈ మేరకు వివరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన టీబీఎం తుక్కు భాగాల్ని ఎక్కడికక్కడ గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, ఆల్ట్రా థర్మల్ కట్టర్లతో కత్తిరించి బయటకు పంపుతున్నారు. ఇక దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ ఆవల పేరుకుపోయిన ఉన్న బురదను లోకో రైల్ వ్యాగన్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు. బురద, మట్టిని తొలగించేందుకు జేసీబీలను వినియోగిస్తున్నారు. నిరంతరాయంగా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో పంపుల ద్వారా నీటిని బయటకు ఎత్తిపోస్తున్నారు.